నిన్ను కాచేయమమ్మా. ఎవరితా చిలక ఎవరితా చిలక? చిలకంటే అది నేను సరదాగా సినిమా పాట పాడాను బంగారం. అయితే సర్లే. ప్రేమ పాటలు పాడుతుంటే ఆడవాళ్ళు ఇలాగే అపార్థం చేసుకుంటారు, అందుకే వేరే పాట పాడుకుంటానండి. అమ్మా అవని నేల తల్లి అని. అవని ఎవరితా? అవని అంటే నేల. ఏమండి రోజా గారు, అవని అంటే నేలేనా? అయ్యో బాబాయ్ మేడం దండం పెడతాను, నిజం చెప్పండి మేడం. అవని అంటే భూమి. మీరు చెప్పారు కాబట్టి సరే. బెల్లం కొట్టడానికి ఫిక్స్ అయితే ఎలాగైనా కొడుతుంటారు. మేడం ఎందుకు అడగాలి, బాబు గారిని అడగొచ్చుగా. సర్లే బంగారం, ఇల్లు ఒక గ్లాసులో కాఫీ పట్టావా? ఏంటి ఈ ఒక్కసారికి పట్టా, రేపు నుంచి నేనే పెడతాను. మై నేమ్ ఈజ్ ముఖర్జీ. పెళ్ళం అంటే ఎలర్జీ. ఎందుకంటే ఏం పాడినా ఇలాగే తప్పులు తీసుకుంటుంటే ఏం చేస్తాం బాబు గారు? మగాడికి స్వేచ్ఛ లేదా పాటలు పాడుకోవడానికి? హాయ్ రా. బాగున్నావా? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను, చాలా రోజులైంది మనం కలుసుకుని. రేపు మీ పెళ్లి రోజు కదా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? లెంపలు వేసుకుందాం అనుకుంటున్నాను. చేసిన తప్పుకి ఒక 3 నిమిషాలు మౌనం పాటిద్దాం అనుకుంటున్నాను. అదేంట్రా అలా అంటావు? లేకపోతే ఏం చేయమంటారు? 3 రోజుల కోసం కక్కుర్తిపడి 7 అడుగులు వేసాను, ఏడుస్తూ కూర్చున్నాను. నీకు విషయం తెలుసా? బిడ్డ ఏడుపు తల్లి రావడంతో ఆగుతుందంట, కానీ మొగుడి ఏడుపు పిల్లం రావడంతో మొదలవుతుంది. ఎప్పుడు ఆగిపోద్దో ఎవరికి తెలియదురా. థ్యాంక్ యూ. వయ్యా నుంచి మా ఫ్రెండ్ ఫన్ ఇచ్చాడు, వీడికి కూడా ఒక గ్లాసు కాఫీ ఇస్తే. నీకెప్పడమే ఒకటి ఎక్కువ, ఈ గొట్టగాడు కూడానా? జోక్ 1/2 చేసుకుంటాం, వేరే గ్లాస్ ఉంటే. ఏంట్రా ఇది? గ్లాస్ పక్కింట్లోకి వెళ్ళిపోయిందిరా బాబు. చూసావరా, రోజు రోజుకి పిల్లలు మొగుళ్ళ మీద ఎమోషన్ తగ్గించేసుకుని డామినేషన్ పెంచేసుకుంటున్నారా. ఒకప్పుడు పిల్లలు మొగుళ్ళని పేరంటాల్లో తమలపాకుల్లో చూసేవారు, ఇప్పుడు ఇలా చూస్తున్నారు. సంసార్ని కాబట్టి సెన్సార్ చేసుకుని చెవుల్లో చెప్పుకుంటున్నాం. ఇంక నేను వెళ్ళొస్తాను. ఆ ఇల్లు ముందు నాదొక చిన్న సజెషన్. ఏంట్రా? ఏదో దిక్కుమాల గ్లాసులు పాల కోసం కక్కుర్తిపడి బాదం పాలు అన్ని జీవితాన్ని బజారు పాలు చేసుకో. బాబు గారు ఏంటండి మరి మగవాడి జీవితం ఎంత దారుణంగా ఉంటుందండి. రే నేను ఆ బట్టలు ఉతకలేను ఇంకా. ఏం బంగారం? కోమలమైన చేతులు కందిపోతున్నాయి. అయ్యో మరి ఇప్పుడు ఎలాగా? వాషింగ్ మిషన్ కొను. అమ్మో ఇప్పటికిప్పుడు 25,000 పెట్టి వాషింగ్ మిషన్ అంటే ఎలా బంగారం? ప్రస్తుతానికి పని మనిషిని పెట్టేసుకుని 2 నెలల తర్వాత వాషింగ్ మిషన్ కొని పెడతా. ఓహో, నేను పని మనిషిని పెట్టి అలా షాపింగ్ కి వెళ్ళగానే ఇలా పని మనిషితో రొమాన్స్ చేద్దామా? ఏం మాట్లాడుతున్నావే? పని మనిషిని కూడా చెల్లెల్లా చూసుకునే సంస్కారమేనది. నా చెల్లెలు గానా? అబ్బా అది నోరా మురికి నీరా నైలాంతో కుట్టేయాలి. ఏమనుకుంటా ఏంటి ఏంటి? ఓ పెద్ద మనిషికి వచ్చినంత కోపం వస్తుందేంటి? మనిషికి వచ్చినట్ట అంటే నన్ను మనిషిలా కూడా చూడలేదా బాబు గారు? సింహం కూడా ఆకలేస్తే వేట మొదలు పెడతాది, పెళ్ళం తెల్లారితే వేట మొదలు పెడుతుంది సార్ నిద్రలేస్తే. అందుకే మా ఓయ్ మా చెల్లెలకి పెళ్లి చూపులంట, 4 రోజులు పుట్టింటికి వెళ్ళి వస్తాను. బంగారు ఉన్న బలంగా నన్ను ఒంటరివాణి చేసి నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే ఎలా ఉండగలను బంగారం? నువ్వు లేకపోతే నాకు ఆకలేదు, నిద్ర పట్టదు. ఆపుతావా నీ ఓవర్ యాక్షన్? గుడ్ న్యూస్ ఎప్పుడు సడన్ గా చెప్పకూడదు సార్, తట్టుకోలేము మనం. ఏంటి శరీరంలో ఉన్న నాడులన్నీ ఒక్కసారిగా డాన్సులు వేస్తున్నాయి నిజంగా. ఏంటి బాబు గారు ఆనందం అంటే ఎలా ఉంటుందా? ఫస్ట్ టైం చూస్తున్నాను జీవితంలోని. 4 రోజులు ఇంటికి వెళ్ళి వచ్చేస్తుందట. 4 రోజులు కాకపోతే 40 రోజుల తర్వాత రమ్మనండి సార్. రమ్మని ఎవరు చెప్పాడండి? నువ్వు ఇలాంటి పనులు ఏవో చేస్తావని నా ఏర్పాట్లలో నేనున్నా. అబ్బో ఈవిడెవరు నల్లచీర కట్టుకుని వచ్చింది? నా నీడ ఈ రోజు నుంచి మన ఇంట్లో ఉంటది, నీ గుండెల్లో నిద్రపోద్ది. వాడిని ఒక్క గంట కనిపెడుతూ ఉండు. అలాగే అన్నట్టు మీ పేరేంటో చెప్పలేదు. ఆవిడ పేరు బంగారం అయినప్పుడు ఆవిడ నీడని, నా పేరు బంగారమే కదా. అయ్యో మీ పేరు కూడా బంగారం, మా ఆవిడ పేరు కూడా బంగారం వచ్చే. అవును కానీ ఎక్కడ ఉంటావు మనం ఎక్కువగానా? చేస్తున్నావు ఐట్ల గురించి మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. గట్టిగా మంట మీద కూర్చుంటే కాళ్ళు కిందకి అందవు కానీ ఐట్ల గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు అంతా మందే ఇక్కడ. నువ్వు అలా సీరియస్ గా చూసినా కుదరదు. వెళ్ళమ్మా, వెళ్ళి మిక్చర్ పట్టుకొచ్చి వెళ్ళి. నేనా? వెళ్ళవా అమ్మాయి, వెళ్ళి మిక్చర్ పట్టరా బా. ఏం పౌరుషం! పెళ్ళానికి భయపడి పిల్లని నీడకే భయపడతాం. ఊళ్ళు ఎందుకండి ఇక్కడ?
ఈ ఎటకారం ఎక్కువైపోతుంది మరి. ఆ? పెళ్ళాల్లో పని ఉండాలి గాని ఊరుకుంటే తొక్కేస్తారు వీళ్ళు. మామూలుగా ఉండరు పెళ్ళాలు. ఏంటి పట్టపగలే మద్యం సేవిస్తున్నావు? సెలబ్రేషన్స్ ఇలాగే ఉంటాయి. మజ్జిగ కాకపోతే మజ్జిగ తాగుతారా? నేను నీ పెళ్ళని కాదు, నీ పెళ్ళం నీడని కొడుతున్నావు ఏంటి? కరెక్ట్. పెళ్ళని నీడం అంటే నీలో మా ఆవిడని చూసుకోవాలి కదా. అవును, చిలకాయని పడితే తప్ప. కూర్చో కూర్చో, తంతావే నన్ను. అసలు ఈ కాల్ తీసేస్తే ఇక్కడ నుంచి ఇక తన్నదు కదా. రేయ్, బంగారం ఏం చేస్తున్నావు? అంటే అది నువ్వు లేవు కదా, నీడలో నేను చూసుకుని సేవలు చేసుకుంటున్నాను. అలాగే ఉండాలి. ఏం బంగారం మళ్ళీ వచ్చావు? ఫోన్ మర్చిపోయాను. అయ్యయ్యో. ఏంటి? నేను కూడా వస్తున్నా. అక్కడ దగ్గర వెళ్ళిపోతా ఉండు. నువ్వు వెళ్ళు బంగారం, బస్సు టైం అయిపోతుంది, వెళ్ళిపో. అక్క మళ్ళీ వస్తాను. నువ్వు ఎక్కువ చేస్తున్నావు. నువ్వు సేవలు ఎక్కువగా చేస్తున్నాను. చంపేస్తానేమనుకుంటున్నావు? పిల్లలకి భయపడి, నీళ్ళకి భయపడి. ఏమనుకున్నారే మొగుళ్ళు అంటే చెడు కూడా ఆడేస్తానేమో అనుకుంటున్నావు. సెలబ్రేషన్ ఒక్కడే చేసుకుంటున్నానేంటి? పిల్లం పుట్టింట్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఈ ఇంట్లో ఉండాలి కదా. హలో మై డియర్ ఫ్రెండ్స్, అర్జెంట్ గా ఇంటికి వచ్చేయండి రా. ఇక్కడ వాసు, బాగున్నావా? బాగున్నారా? ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ ఎందుకు పిలిచాను తెలుసా? ఎందుకురా? బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వబోతున్నాను మీ ఇద్దరికి. ఎస్, నీకేం కావాలి? చికెన్ పకోడీ. నీకు? పకోడీ చాలు. ఒక చికెన్ పకోడీ, ఇంకో మామూలు పకోడీ, నాకు మటన్ పకోడీ. నేనా? ఇంకో అసిస్టెంట్ పెట్టుకోవాలి. తెస్తారా? మీకు ఈ రోజు నేను కొన్ని నేర్పించబోతున్నాను. ఏంటంటే పెళ్ళాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి. చాలా మంది పెళ్లి అయ్యాక పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటారు. పెళ్లికి ముందు నుంచి ఆ కార్యాచరణ మొదలవ్వాలి. పెళ్లి చూపుల్లో గానీ పెళ్లిలో గానీ ఎప్పుడు పొరపాటును కూడా తల దించకూడదు. ఒక్కసారి దించారో జీవితాంతం దించుకోవాల్సి వస్తుంది. నెంబర్ 2, పెళ్లి చూపులకి పెళ్లికి మధ్యలో గ్యాప్ దొరికిందని ఫోన్లు చేసి నాకు మా పెట్టడం వచ్చు, బిర్యానీ వచ్చు అంటే జీవితాంతం అయ్యే చేసుకోవాల్సి వస్తుంది. ఒరే నువ్వు అలా అంటావు గానీ మీ ఆవిడ చాలా మంచిదిరా. మా ఆవిడని పొగడానికి అని నేను ఇక్కడ పిలిచాను. బుద్ధుందరా నీకు? సిగ్గుందా? నీ ముఖం మీద కాఫీ గ్లాస్ ఇద్దరు కొట్టింది కదా. ఊరుకోవాయి, దేవతలో చూసుకుంటావు కదా. చెయ్యరాదే మా ఆవిడ గురించి నువ్వు చెప్తావేంట్రా? ఇంకొకసారి ఎప్పుడైనా మా ఆవిడ గాని ఇక్కడ మీరు పొగిడారనుకో, నిన్ను 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 మై డియర్ జెంటిల్మెన్, మీకు ముఖ్యమైన విషయం చెప్తున్నాను వినండి. పెళ్ళాం అంటే అతివృష్టో అనావృష్టో కాదు, సృష్టికి ప్రతి సృష్టి. ఇంకెన్ని చెప్పినా వేస్టే. పెళ్ళాలు ఇంకా పూజలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజుల్లో ఎండాకాలంలో ఎండలు కాస్తున్నాయి, వానాకాలంలో వాన వస్తున్నాయి, శీతాకాలంలో చలి కూడా వేస్తుంది. ప్రతి మగవాడి విజయమైన కథ ఒక ఆడుకుంటారు. మీరు కూడా ఇక్కడే ఉండండి రా. ఒరేయ్! నమస్తే అందరూ, నమస్తే. అండ్ మై డియర్ క్రికెట్ లవర్స్ అండ్ తెలుగు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరికీ నమస్తే. నమస్తే. ఎప్పటి వరకు మీరు అందరూ కూడా 2020 చూసుంటారు, 50-50 వరకు చూసుంటారు. కానీ ఫస్ట్ టైం వరల్డ్ లో 1990 వరల్డ్ కప్. అది వాడకా కప్ కాదురా, వరల్డ్ కప్. అదే ఆ కప్పే మనం చేస్తాం. మీరు చూస్తారు. బాబు గారు, మేడం గారు, బ్లెస్ మీ ప్లస్ బాబు. ఎవడమ్మా మధ్యలో వచ్చా? బాల్ తగిలితే ఏమవుద్ది? నీకు బాల్ తగిలితే ఏమవుద్ది? ఎవడరా? అయ్యో అంపేరా. చూసుకోలేదమ్మా, టోపీ లేకపోతే గుర్తుపట్టలేదు. టోపీ పెట్టుకోలేదే. పడితే పెట్టుకోమా? ఎవడు ఫ్యాన్స్ పడ్డాడు? తుప్ప మందేసి వచ్చావు నువ్వు? అడుగుతాడు. నువ్వు మందేసి వచ్చావా? వేసి వచ్చావు మందు? ఒరే బ్రాంతి షాప్ లో మందు తాగేసినట్టున్నావు కదరా. నేను మందు ఎందుకు తాగానంటే, పుట్టినప్పుడు ఉగ్గు, పెరిగాక పెగ్గు, వయసు అయిపోయాక దగ్గు. ఇదే జీవితం. మొన్న సెమీఫైనల్స్ గెలిచాం కదా, ఆ హ్యాపీ మూమెంట్ లో ఎంత వేద్దామని వెళ్ళాం. వేసాం. సరే మిగతా టీం ఏరి? వాళ్ళందరూ బార్లో స్టక్ అయిపోయారమ్మా. ఒరే ఇప్పుడు బార్ వెళ్తావేంట్రా? వచ్చేస్తారు. పిలుస్తా. వామ్మో
విజిల్ అయింది గుండె అయిపోయిందా రే 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 అంత పెద్ద విజిల్ వేసేవేంట్రా ఏ, వాళ్ళు వచ్చారు రాలేదు రాలేదా? ఆ, అంటే అక్కడికి వెళ్తాదని అలా వేసాను. నువ్వు పైకి వెళ్ళి ఇలా ఉన్నావు తొందర పిల్లల్ని Come on, boys, come on. తొందరగా స్టార్ట్ చేయండి రా వేస్తా. మనం ఎలా ఆడాలంటే ఈ రోజు మ్యాచ్ రౌండ్ రౌండ్ షకీల్ స్టార్ట్ చేయండి రా ఇంకొక మ్యాచ్ ఉంది రే నువ్వు ఇక్కడ నిలబడి రెడీ స్టార్ట్ అండి మా టీం వాళ్ళు వచ్చారు. ఓకే ఆదిలో లేరి అదేంటి రా ఆడిని వాడు పిలుస్తాను చూడు వస్తా. విజిల్ అయింది గుండె అయిపోయింది ఇడికి. రే రాలేదు రాలేదు మళ్ళీ వేస్తాను. రాదు నేను వేస్తాను కింగ్ ఫిషర్ లో కిక్కు చుక్క చుక్కకు ఎక్కింది నాకంటే తాగుబోతు లేడనిపిస్తుంది. ఎవరు లేరు రేయ్ అక్కడ అబ్బా తమ్ముడు రేయ్ బౌలింగ్ స్టార్ట్ చేయను అయ్యో వీళ్ళ వికెట్స్ చూసారా? బయట తీసుకో ఏంటి అలా తిప్పుతున్నావు మీసాలు తిప్పుతా దేశాలు ఎక్కడ ఉంటారు నీ అబ్బాయి ఎక్కడ కాదు గెలుస్తానని మీసాలు తిప్పుతా. సెంటర్ సెంటర్ చెప్పు సెంటర్ ఎట్టి వెళ్తున్నావురా నువ్వు ఎట్టి వెళ్తావు ఎక్కడుండే ఇక్కడ నుంచి బౌలింగ్ అరే నాకు ఇంకో మ్యాచ్ ఉందా మీ దండం పెడుతుంది తొందరగా వేయరా బాల్ ఎక్కడ వేయాలి? వికెట్లకి వేయాలరా అరే బావా స్టంప్ ఎవడో ముందు ఎగ్గొట్టాడు ఇక్కడ. ఒరే ఎప్ప నువ్వు వెనక్కి వెళ్ళారా ముందుకురా నువ్వు ఏయ్ ఏయ్ కొట్టు కొడతారు ఇందాక కొట్టు ఎయ్యి నవ్వుతున్నావు జోక్ గుర్తు వచ్చింది. నాకు కూడా చెప్పరా మేము నవ్వుతాం అంత పెద్ద జోక్ కాదు. మరి ఎందుకు నవ్వని ఈ అబ్బా ఇప్పుడు రెడీ రెడీ ఇక్కడ ఒరే ఏం చేస్తున్నారా మీరు అబ్బా చెప్పు ఏం చేస్తున్నారా సిక్స్ పడుతున్నాను. బాయ్ అన్ని కరెక్ట్ ఉన్నాయి చూస్తున్నాను. ఓహో ఇంత కన్వీనియంట్ గా. ఊరు ఇక్కడ కూడా పెట్టుకున్నారా మీరు ముందు కింద పడతాడు జాతర రాజు చూసుకురా నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అక్కడ ఉండరా వేస్తాడు కానీ దూరం వెళ్ళిపోతాను. ఏం వెళ్తారు ఏ బాయ్ ఒక రన్ను నో రన్స్ తీసేదా. మీరు మధ్యలో సగం నుంచి వెళ్ళిపోయారా అయ్యో ఈసారి మళ్ళీ బాగా ఇంకోటి ఏదో చెప్తాను ఇంకోటి బాగా మెల్లికి అయి తగులుతుంది. రన్ను నో రన్స్ మళ్ళీ మీరు సగం నుంచి వెళ్ళిపోయారా అంటే ఎందాలు ఆపు ఇప్పుడు ఆపు మొత్తం ఫుల్. డ్రింక్స్ బ్రేక్ డ్రింక్స్ బ్రేక్ డ్రింక్స్ బ్రేక్ పచ్చడి పచ్చడి పచ్చడి
గ్రౌండ్ అనుకున్నారు బార్ అనుకున్నారు ఏం చేస్తున్నారా మీరు డ్రింక్ బ్రేక్ ఇచ్చామా నేను చెప్పా, నేను చెప్పింది ఈ డ్రింక్ కాదు కూల్ డ్రింక్ లాగానే ఏడా అను ఇప్పుడు చూడు ఇగో తీండి అని తీండి బారే ఈసారి మాత్రం నువ్వు జాగ్రత్త బాలే 6 పడుతుంది ఈసారి వెనకలు ఏం చేస్తున్నావు రా ఇక్కడ ఉన్నాయి వికెట్లు ఈవిడ కూడా ఆడుతుంది ఆవిడ ఎందుకు ఆడుతుంది నేను బిల్డింగ్. నువ్వు ఇక్కడ రా ఇక్కడ కూర్చున్నాడు ఆవిడ ఆడుతుంది ఆవిడ ఆడదు నువ్వు ఆడు అలా కాదండి అవుట్ బాబా మనం అన్నమాట మన ఇద్దరం ఫ్రెండ్స్ కదరా బా ఎప్పుడు మన తెల్లవారు ఉన్నావా సాయంత్రం కలిస్తే నీకు ఆపు నాకు ఆపు డబ్బులు లేవే కదా మరి అన్న అవుట్ నువ్వు ఒరే నీకు మంచి చేస్తే నువ్వు ఆడు సపోర్ట్ చేస్తావు అంటాడు అవుట్ అడిగాను అవుట్ చేయమని నేను అడిగానా ఏయ్ నేను ఇచ్చాను రా అరే ఒకడు ఇస్తే తీసుకునే రకం కాదు నేనే ఇస్తా మళ్ళీ ఎంపైర్ అవుట్ అని సంకెత్తే నేను ఒప్పుకోను కోరుతున్నాడు కాబట్టి మధ్యలోకి వెళ్ళి వస్తా అదే బా ఎంపైర్ పడుకున్నాడేట్రా ఇప్పుడు ఎంపైర్ లావాలంటే మనందరూ నోట్లో లోరెట్టు ఓదాలి చంపేసింది అక్కడ ఎంపైర్ బాగా స్టంప్ అవుట్ అయిపోయాడు ఓదండా ఓదరా బాబు ఊదు ఇప్పుడు నేను తప్పుకున్నాను చచ్చిపోతాడు చచ్చాడు లేరా చచ్చిపోతాడు బాబు లేదు ఏదిరా ఎక్కిందా? ఊదితే. నువ్వు పడిపోతే నోట్లో నోరెట్టు ఊదాం ఈ పందికడ కూడా అవుతాడా అప్పుడే లేచావు ఇప్పుడు టీం అయితే ఇప్పుడు మందు బాబులం మేము నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో. బాబు గారు నమస్కారం అండి మేడం నమస్కారం అండి ఈ మధ్య మనం చూస్తున్నాం అన్ని కొత్త కొత్త పోకళ్ళు వచ్చేస్తున్నాయి వాళ్ళని చూసి నేను కూడా కొత్తగా ఒక వెబ్ టీవీ పెట్టుకున్నాను వామో టీవీ అని సార్ మీరు కూడా ఎప్పుడైనా సరే వీలు చూసుకుని మా వామో టీవీకి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి సార్ ఏం లేదు సార్ మీరేమో జస్ట్ అనసూయ గారి దగ్గర ఉంటారు సార్ ఫోటో తీసుకుని నెట్ లో పెడతాను సార్ అనసూయను కొట్టిన నాగబాబు చూస్తే షాక్ అవుతారు అంటాను సార్ అందరూ ఇంట్రెస్టింగ్ గా టచ్ చేస్తారు సార్ మీరు మెల్లిగా భుజమే చేసి ఏమమ్మా అనసూయ బాగున్నా తల్లి మేడం మీరు కూడా ఒకసారి ఇంటర్వ్యూకి రావాలి మర్చిపోకూడదు ఈ ఫోటో తీసుకుంటాను మేడం అసిస్టెంట్ మీద చెప్పెత్తిన రోజా వాళ్ళు వీడియో నొక్కుతారు సార్ ఒరే నాన్న చెప్పు తెగిపోయింది కాస్త కుట్టి పెట్టరా అనసూయ గారితో మొట్టమొదటి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేస్తాను సార్ ప్లీజ్ మేడం ఈ రోజు మీరు మా స్టూడియోకి రావాలి ఇంటర్వ్యూ ఇవ్వాలి మాకు మంచి పేరు రావాలి రండి 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 మేడం ఇంటర్వ్యూ మొదలు పెడతామండి తప్పకుండా. ఇది ఒకసారి గుటకలు మింగండి మేడం గుట్కలా? ఓకే. మీడియా అడిగిన ప్రశ్నలకి గుటకలు మింగుతున్న అనసూయ అదేంటండి? భవిష్యత్తులో వాడుకుంటాం మేడం ఎప్పుడైనాను భయపడుతూ చూడండి మీడియా అడిగే ప్రశ్నలకి బిత్తర చూపులు చూస్తున్న అనసూయ మేడం ఇప్పుడు మేము ప్రశ్నలు అడుగుతూ ఉంటాం మీరు కరెక్ట్ గా చెప్పాలి ఓకేనండి మొట్టమొదటి ప్రశ్న మీ పెద్ద అబ్బాయి పెద్దోడా చిన్న అబ్బాయి పెద్దోడా ఆ గుటకలు మింగుతున్నారు కదా అది ఇక్కడ మేము వేసుకుంటాం అన్నమాట తర్వాత ప్రశ్న మేడం ఎవరి వల్ల జబర్దస్తికి ఉపయోగం లేదు ఆన్సర్ డి అండి మీరు డి అని చెప్పేసాను మేడం నా గట్టి నమ్మకం ఆప్షన్ డి. ఎవరి వల్ల జబర్దస్తికి ఉపయోగం లేదు ఏ రష్మి బి రాకెట్ రాఘవ సి ఆర్పి డి అనసూయ నిజాన్ని నిర్భయంగా చెప్పిన అనసూయ వాట్ ఇస్ దిస్?
తర్వాత ప్రశ్న వేస్తాను డి అని నేను చెప్పండి. చచ్చిన డి అని చెప్పండి. ఆప్షన్ సి. ఏదో ఒకసారి చెప్పండి. ఆప్షన్ సి. ఆప్షన్ సి. ప్రశ్న ఏంటంటే జబర్దస్త్ లో వేటికి ఎక్కువగా ఖర్చు అవుతుంది? ఆప్షన్ ఏ సెట్ కి, ఆప్షన్ బి లైటింగ్ కి, ఆప్షన్ సి రోజా మేడం మేకప్ కి. రోజా గారు. అయ్యయ్యో. అక్కసు వెళ్ళగక్కిన అనసూయ. రోజా గారు అక్కసి వెళ్ళగక్కిన. కంగారు పడకూడదు. ఇంటర్వ్యూని ఎప్పుడు ధైర్యంగా ఫేస్ చేయాలి మేడం మీరు. ఇప్పుడు దోమ వాలింది ఇక్కడ. దోమను ఎలా కొడతారు మీరు? ఎలా దోమ కొడతారు? ఎక్కడ వాలింది? ఇక్కడ వాలింది. ఇక్కడ. కర్ర ఏది? ఏమో నువ్వు బయటికి రా ఒకసారి. ఏంటండి మీ గోల? అనసూయ గారు వెళ్ళిపోతున్నారు. ఇంటర్వ్యూ అయిపోయింది. అనసూయ గారితో సెల్ఫీ దిగుతావు ఒకసారి? ఇప్పుడు ఆమెతో ఫోటో ఎందుకులేండి? ఫోటో తీసాను మేడం. ఇప్పుడు దీన్ని ఎలా వాడుకుంటారు? అంటే మా మామయ్య గారికి గుంటూరులో ఐఐఏ ఆసుపత్రి అని ఒకటి ఉందండి. ఓహో. అందులో ప్లాస్టిక్ సర్జరీలు చేస్తూ ఉంటారు అనమాట. ఈ ఫోటోని నెట్ లో పెట్టి ఆపరేషన్ కి ముందు అనసూయని ఈవిని చూపిస్తా, తర్వాత మిమ్మల్ని చూపిస్తా. మళ్ళీ నా జోలికి వచ్చావో? ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగి ఇలాంటి కాంట్రవర్సీ డైలాగులు పెట్టకంటే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. ఒక్కసారి కాంట్రవర్సీలో పెట్టి మీడియాలోకి వెళ్ళి నేను లక్షలు సంపాదించానంటే సోషల్ మీడియాలో అప్పుడు అంటావు. మాటల్లోనే సంపాదిస్తున్నారు, చేతుల్లో ఏం లేదు మీకు. సర్లేండి కానీ ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఎవడో టొకడాగాడు వస్తున్నాడే. బిజీగా ఉన్న వాళ్ళు ఎందుకు వస్తారు? గొట్టంగాడు వస్తున్నాడు. వెంకిగాడని ఉన్నాడు చూడు జబర్దస్త్ లో. ముఖం చిరాగ్గా ఉంటది, ఆడంగి ఆశాలు వేస్తుంటాడు. ఏదో టైం బాగుండి లీడర్ అయిపోయాడు. ఇప్పుడు ఆడు వస్తున్నాడు, ఆడి నేను హైప్ చెయ్యాలంట. వచ్చాడు సార్. మీరెప్పుడు వచ్చారు సార్? నువ్వు మొదలు పెట్టగానే వచ్చాను రా. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. త్వరగా స్టార్ట్ చేయండి. అసలు 6 గంటలకు ఫ్లైట్ వెళ్ళిపోవాలి. ఏది చలివేస్తే ఎలా వణుకుతారు సార్ మీరు? ఒకసారి ఇంటర్వ్యూ అడిగిన ప్రశ్నలు గజ వణుకుతున్న వెంకి. మొట్టమొదటి ప్రశ్న సార్, మీరు జబర్దస్త్ కి ఎలా వచ్చారు? గుడ్ క్వశ్చన్. ఏమండి పొయ్యి మీద పాలు పెట్టాను, ఒకసారి పొంగిందమ్మా వచ్చి చూడండి. ఇంట్లో పెట్టుకున్నాను చూసారా స్టూడియో? చచ్చిపోతున్నానండి. ఏమనుకోకండి అసలు. సార్ ఎలాగో మీరు వచ్చేసారు కదా ఇండస్ట్రీలోకి, మీ ఎయిమ్ ఏంటి? యాక్చువల్లీ ఏమండి ఇంట్లో పిల్లాడు ఏడుస్తున్నాడు, మీ పిచ్చి క్వశ్చన్లు అడగకపోతే వాడిని వచ్చి చూడొచ్చు కదా. ఇప్పుడు నేను పిల్లాన్ని ఎత్తుకొని ఇంటర్వ్యూ చేస్తే మీకేనా ప్రాబ్లమా? వద్దు సార్, నా మాట ఏం పర్లేదు, నేను ఎత్తుకుంటాను కదండి. పిల్లని రమ్మని. ఎందుకు సార్ ఆ కష్టం? అయ్యో నాకు పిల్లలంటే చాలా ఇష్టం, నేను ఎత్తుకుంటాను. బుజ్జి బుజ్జి ఏడ్చింది ఈడ. ఈయన్ని నేను ఎత్తుకోవాలా? మరి ఎత్తుకుంటావా? జబర్దస్త్ లో మీ ఫేవరెట్ టీమ్ ఎవరు? వెంకీ మంకీస్ అండి. పిలవలేదు ఇంకా. పిలిచినా బాగుంది. దిక్కుమాల జవాబు ఇనే కంటే అదే బెటర్. ఇప్పుడు మా ఆవిడ పిలిస్తే చూడండి. ఏమండి బయట బట్టలు ఆరేసాను, వర్షం పడుతుంది, కాస్త అవి తీయండి. బయట బట్టలు ఆరేసాను, వర్షం పడేటట్టు ఉంది, కొంచెం తీయండి. దీన్నే పెళ్ళాం మనసు తెలుసుకోవడం అంటారు. వావ్, ఇంప్రెస్. తర్వాత ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పే వరకు నువ్వు లోపలికి వెళ్ళానుకో నీ కాళ్ళు విరగొడతా. చెప్తావా? పక్కా చెప్తాను. నాగబాబు గారి నవ్వు బాగుంటుందా, రోజా గారి నవ్వు బాగుంటుందా? చెప్పరా? ఇద్దరిది బాగుంటుంది సార్. ఏదో ఒక పేరు చెప్పు. ఇంటర్వ్యూ చేసేవాడి కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్న వెంకీ. ఏమండి వస్తున్నానే. టీ రెడీ అయిపోయింది, వచ్చి తీసుకెళ్లి వెంకీ గారికి ఇవ్వండి. టీ రెడీ అయిపోయింది, వచ్చి తీసుకెళ్లి వెంకీ గారికి ఇవ్వండి. ఆగరా, నీకెలా తెలుసురా? నువ్వే కదా పిల్లల మనసు అర్థం చేసుకోవాలన్నావు. ఎవరు పెళ్ళ మనసు వాళ్ళు తెలుసుకోవాలరా? ఊర్లో ఉన్నా నగి దాదా ఏంటి ఇలా వచ్చారు? మొన్న ఏంట్రా ఆగస్ట్ 15 కి పిల్లలకి బిస్కెట్లు ఎత్తుంటే నువ్వేమని పెట్టావురా? అదే బిస్కెట్లో మత్తు మందులు కలిపి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నా నాగి దాదా అని పెట్టాను. నేను పెట్టానా? అంటే అది నా ఉద్దేశం ఏంటంటే వీడియో చూడలేదు మీరు. ప్రేమనే మత్తుని బిస్కెట్లో కలిపి హృదయాల్లో కిడ్నాప్ చేస్తున్నా నాగి. అదేది ముందే పెట్టొచ్చు కదా. చూడరండి ఏమేం ఏమైందంటే అలా
భయపడుతున్నారు. ఇంటర్వ్యూ పెడుతున్నాడు. మా ఆయన అమ్మాయి కూడా అండి ఏం తెలియదు. ఏం తెలియదు? పిచ్చి పట్టింది ఆయనకి. మరి ఏదైనా హాస్పిటల్ జాయిన్ చేయొచ్చు కదమ్మా. చేయించానండి. మొగుడు పక్కనే ఉన్న పరాయి మగాడితో పరాచకలాడుతున్న స్త్రీ అయ్యా ఒకసారి చెప్పు తీరా. తీసుకో. తగ్గిందా పిచ్చి? బాగా తగ్గింది. పదండి. నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఎవరిని వస్తే పిలువు. మై నేమ్ ఇస్ భద్రం, బ్యూటీషియన్ భద్రం. వీళ్ళందరి అందం నా దగ్గర భద్రం. అందరూ కీరా దోశ అలాగే పెట్టుకోండి, నేను చెప్పేదాకా తీయకూడదు. ఓకే? ఎక్స్క్యూజ్ మీ సార్. రండి రండి. ఇక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా ఉన్నాయండి, కొద్దిగా చూడండి. బాగా ట్యానింగ్ అయిపోయిందండి. ఓకే. ప్లీజ్ బి సీటెడ్ సార్. సుజాత పక్కనే కూర్చో. ముందు ఆయిల్ పెడుతున్నాను సార్. ఓకే. ఇది రాసే ముందు మీకు ఒక ముఖ్య గమనిక. ఒక అరగంట సేపు ఇది బాగా ఆరాలి. మధ్యలో లేచినా అది మధ్యలో చెరిగిపోయినా మీ అందం పాడైపోతుంది, మీరు దెబ్బైపోతారు. కదలను బుక్ అయిపోయాడు. ఇది కళ్ళ మీద పెట్టుకొని హ్యాపీగా పడుకో. సుజాత సుజాత. ఊరంతా తిరిగి ఇంటి వెనకాల తెచ్చినట్టు ఎప్పుడు ఏళ్ళ మధ్యన పడతానండి నేను. తొందరగా ఫేషియల్ చేంజ్ చేసుకోవాలి, ఎవడు గుర్తుపట్టడు. సౌండ్ వచ్చిందా? సుజాత ఇప్పుడు నీకేమైనా వినిపించిందా? వినిపించిందండి. సేమ్ మనకి బాగా దగ్గరగా ఉండే వాయిస్ కదా అది. అంటే మన సార్ మన ఎత్తుకుంటూ ఎక్కడికే వచ్చేసినట్టున్నారు. సార్ మొక్క మీద మొక్కలు పెట్టుకుంటే పోల్చుకోలేమనుకున్నారా? సుజాత మన సారు. నమస్తే సార్. హాయ్ సార్. చంపి పడేస్తుంది, నేను అర్థమైందా? అలాగే సార్ పడుకో. సార్ అరగంట సేపు ఈ మొఖం మీద పెట్టుకుని కూర్చోమన్నారు సార్. ఎలా టైం పాస్ అవుతురా భగవంతుడా అనుకున్నాను. భగవంతుడిగా మళ్ళీ పంపించాడు. అవునరా, ఆ భగవంతుడు కూడా నా మీద కనుకులేదురా. బ్యూటీ పార్లర్కి వచ్చారా? లేదు, జూ పార్క్ వచ్చాను జంతువులు చూద్దామని. అయితే అద్దంలో చూసుకోండి సరిపోద్ది. ఎప్పుడు గెలగడం పని నీకు? సార్ ఏమేం చేయించుకుంటున్నారు సార్? ఫేషియల్, ఇంకా ఉంటాయి కదా. ట్యాన్ ప్యాక్, ఇంకా పెడిక్యూర్, ఇంకా ఒరాడు ఒంట్లో ఏది చేత చేయించుకుంటాను రా. ఇంకా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానండి. ఫేషియల్ చేయిస్తే మీకు గ్లామర్ ఉంటదండి. సుజాత ఎప్పుడైనా గండు పిల్లని చూసావా? చూడలేదండి. అర్రే ఇందాక ఇక్కడ కూర్చోనకల్లా గండు పిల్ల ఉండాలి, ఏమైపోయింది? మీది చాలా మంచి మనసు అండి, భలే అర్థం చేసి సంపేసం కూర్చో. అంటే గురుగండి ఇప్పుడు మాకంటే రేపు పెళ్లి రోజు బ్యూటీ పార్లర్కి వచ్చాం. మీరెందుకు వచ్చారండి పెళ్ళం పిల్లలు లేని వాళ్ళు? నా ఫ్యామిలీ మ్యాటర్ నీకు ఎందుకురా? అలా కాదండి, మొదట్లో ఇలా చేయించుకుంటే ఆవిడ మిమ్మల్ని వదిలేసేది కాదు కదా. వదిలేసి నేను చెప్పానా? వదిలేసి నేను చెప్పానా? అలాగని కాదు, ఇప్పుడు కూర్చొని చెప్తాను. సుజాత చూసారు ఎలా పలికిందో? నేను పిలిస్తే మా ఆవిడ పలికింది, మీరు పిలిస్తే మీ ఆవిడ పలుకుతుందా? సైలెంట్ పడుకుంటా చెప్పేమంటావా? అలా కాదు. హలో సార్, ఇప్పుడు కొన్ని ఫేస్ ఎక్సర్సైజెస్ చెప్తాను, మీ దవడలకు బాగా మంచిది. ఎలాగ అంతే కదా. ఏంటి ఏంటేంటి పిలిచావు కదరా? నేను ఎక్కడ పిలిచాను అన్నా? లేదండి బాబు, ఫేషియల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. మరి గొంత కాకలే అనపోతే అటు తిరిగి చేసుకోవచ్చు కదా. అలా కాదు సార్. ఏంటే ఇది? నా ఫేస్ ప్యాక్ తీసి వెళ్ళిపోతాను. నో 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 నో, కూర్చోండి కూర్చోండి. ఏంటే ప్రాబ్లం ఏంటి? బాగా బోర్ కొట్టేస్తుంది గురువు గారు. మీ అందమైన ఫీల్ కలిగించేలాగా ఒక పాట వేస్తాను, బాగా వింటూ టైం పాస్ చేయండి. మ్యూజిక్. అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చీరమా చీరనంటే
చచ్చినోడా తిప్పుతుంటే తిరగల్లా తిరగకుంటది నువ్వా నాతో డాన్స్ చేస్తామేట్రా మా సుజాత అనుకుని డాన్స్ చేశాను. నా పేరు సుజాత కాదు పాల్పొంత. పాలపంత తిరిగిపోయిన బొంతలాగా సొట్టడిపోయిన మొంతలా ఉన్నావు. నువ్వు పాలపంత ఏంటి? ఏం బాగా చచ్చినాడు ఏంట్రా? ఏంట్రా నువ్వు కొట్టావు? బ్యూటీ పార్లర్ కి అనవసరంగా వచ్చాను సుజాత. ఏంటి అసలు మన అందానికి బ్యూటీ పార్లర్ అక్కర్లేదు సుజాత. అవునా ఇలా తోడు వచ్చాడంటే అర్థం ఉంటుంది, అది వచ్చిందంటే అసలు అర్థమే లేదు. ఏంటి ఏంటే పెద్దలు కుజా చచ్చినాడా చచ్చినోడంటే మళ్ళీ నువ్వు బాబాయ్ సాటి మగోడిని ఒక ఆడద కొట్టేస్తుంది, కాపాడదాం లేదండి మీకు? నువ్వే గెలుపుకుని నన్ను మధ్యలో పడుతుంటే అలా కాదండి. సార్ ఏం కావాలండి? ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయా? వెనకాల ఉంది సార్. నేను వస్తానండి. నో 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 మరి? నేను తీసుకెళ్తాను సార్. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. కొద్దిగా ఇది పట్టుకోండి సార్. 5,000 ఇచ్చి బ్యూటీ పార్లర్ పట్టుకుందుకు ఇవన్నీ పట్టుకోవడానిక? ఏమనుకుంటున్నాడు అసలు? నో నాకు నా కత్తెరలు ఇచ్చాను, ఎక్కడ పెట్టారు? నీ కత్తిని ఇందులోనే పెట్టాను కదండి. ఎక్కడ పెట్టారు? నా కత్తెరలు నాకు కావాలి, నాకు ఇవ్వండి సార్. ఇచ్చేస్తాను. నాకు తెలియదు. అప్పుడు ఏదో ఏమండి ఓయ్ అరేంటి అలా కూర్చున్నారు? అంటే ఫేస్ ప్యాక్ అయిపోయింది, ఇప్పుడు బేస్ ప్యాక్ వేసుకుని కూర్చున్నారు. జత ఏం తాగుతున్నావు అమ్మా? మజ్జిగ తాగుతున్నా. నాకు గారాలు గారాలు నాశనం చేసేవా? మళ్ళీ మజ్జిగ మొత్తం నాశనం చేసేవా? 5 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం బ్యూటీ పార్లర్. నీ అబ్బా 5,000 రూపాయలు ఫేస్ ప్యాక్ చేయించుకున్నాను రా. మళ్ళీ ఇస్తే మళ్ళీ చేస్తానండి. మజ్జిగ వస్తుందో బయటికి? ఏమండి మజ్జిగ నాకేది? నా మొగ పిండి నాకు వచ్చే ఈడితో పల్లె పద ప్లీజ్ నా ప్యాక్ తీసేయండి. 5 నిమిషాలు ఆగండి సార్. బిల్ ఎంత చెప్పండి, నేను వెళ్ళిపోతాను. ఎక్కడ కూర్చున్నారంటే మా గురువు గారు వస్తారు. లేదండి చెప్తుంటే మాట్లాడితే మా గురువు గారు గురుగారు మొక్క ఏంటండి బాబు అలాగైపోయింది. అన్నగా ఇంతకు ముందు దూద్ పేడలాగా ఉండేవారండి, ఇప్పుడు గేదె పేడలాగా అయిపోయారండి. మై డర్టీ పిక్చర్. ఏమైంది? ఇంకొక 5 నిమిషాలు ఉంటే తెల్లగా ఉంటాం. అర్థమైంది. అడిగేసావా? ఇంతకు ముందు కన్నా ఇప్పుడే బాగున్నారండి. ఇప్పుడు గ్యారంటీ కలరు. మీరు ఎండలోకి ఇలాగే ఉంటారు, అగ్గిలో దూకేసినా ఇలాగే ఉంటారు. 5,000 ఖర్చు పెట్టిందా నువ్వు? ఏమండి పని అయిన తర్వాత వచ్చేసేయండి. బండి బండి రైలు బండి ఎంత మంచి రైలు బండి ఊరువాడ తిప్పేనండి అంతారండి అంతారండి. సార్ నమస్తే. సార్ మేడం నమస్తే అండి. జీవితం ఒక రైలు ప్రయాణం అన్నారు. ఏంటో నా జీవితం మొత్తం రైల్లోనే గడిచిపోతుంది. అయినా నేను బాధపడలేదు. రైల్వేలో నేను ఒక భాగమైనందుకు గర్వపడుతున్నాను సార్. ఎస్, మా కుటుంబ సభ్యులందరూ వచ్చేసారండి. రైలు అంటే ఏమనుకుంటున్నారు? కదిలే కుటుంబం. ఇట్స్ ఏ మూవింగ్ ఫ్యామిలీ. అయ్యో నాకు కావాల్సిన చప్పట్లు కాదు, టిక్కెట్లు. ఫ్యామిలీ కదా ఒడిదిపోయావా? ఫ్యామిలీ డబ్బులు తీసుకుంటారా? తమ్ముడే ప్యాకెటే. గవర్నమెంట్ ను మోసం చేయకూడదు సార్. రాత్రి వేళల్లో కిటికీ తలుపులు క్లోజ్ చేసుకోండి, ఎందుకంటే దొంగలు కిటికీల నుంచి చేతులు పెడతారు సుమా. అలాగే ప్రమాదం వచ్చినప్పుడు సుత్తి తీసుకుని అద్దాన్ని టంగ్ అని పగలగొట్టండి. ఫుట్బాల్ ప్రయాణం చాలా ప్రమాదకరం. మీకు ఎప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు చైన్ లాగండి, ట్రైన్ ఆగిపోతుంది. హ్యాపీ జర్నీ. ఇది ఫ్యామిలీ అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. టికెట్ అండి గురుగారు, ఈ ట్రైన్ విజయవాడ వెళ్తుందా? వెళ్తది. తుని వెళ్తుందా? వెళ్తది. మరి వైజాగ్? నువ్వు ఎక్కడికి వెళ్తావురా? నేను ఎక్కడికి వెళ్ళాను, నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతాను. నెక్స్ట్ స్టేషన్ లో వెళ్ళడానికి నువ్వు రైల్వే పుట్టు పూర్వోత్తరాలని నడుతారా? అంటే ట్రైన్ వెళ్ళిపోద్దని కంగారులో టికెట్ తీసుకుని మర్చిపోయానండి. అది సంగతి.
అంటే ఈ టీసీ ఎర్రి పప్ప ఈ మాటల్లో పెట్టేసి ఆడు అలా ముందుకు వెళ్ళిపోతాడు. మన నెక్స్ట్ స్టేషన్ లో దిగేద్దాం కదా. చంపేస్తాను. టికెట్ టికెట్ చూపించమంటే పెర్ఫార్మెన్స్ చూపిస్తామంటే ఇది లాగా కదా నడిచేస్తున్నాను. టికెట్ లేక పర్ఫార్మెన్స్ టికెట్ లేని ప్రయాణికుడు నా ట్రైన్ లో ఉండడానికి వీలు లేదు. నేను ఒప్పుకోను. టికెట్ లేకపోతే ఫైన్ కట్టడం పాత పద్ధతి, టికెట్ లేకపోతే బయటికి తోసేయడం కొత్త పద్ధతి. ఐఎమ్ ఏ స్ట్రిక్ట్ ఆఫీసర్. కుటుంబ పెద్ద అంటే ఆ మాత్రం ఉండాలి క్రమశిక్షణ. దేశానికి రక్షణ ఎంత అవసరమో మనుషులకి క్రమశిక్షణ అంతే అవసరం సార్. టికెట్ ప్లాట్ఫామ్ టికెట్ దిగిసే ఉంటారా? అంటే నేను ఎక్కింది అక్కడే సార్, ఆ. దిగేది అక్కడే సార్. ఓహో ఏ క్యా బాత్ హై. సో స్మార్ట్. బాగుందిరా నీ లాజిక్. తోసేయ్. సార్ చెప్పాక ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకూడదు. గెలుపో అరే నాకే నచ్చట్లేదంటే ఇక్కడ చూడండి ఎంకరేజ్. టికెట్ 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 డ్యూటీ చేసుకుంటున్నాను కదా. దీన్ని కూడా తోసే మేలు. కొద్దిగా ఆడవాళ్ళకి కాబట్టి ఎక్స్క్యూజ్ చేద్దాం సార్. ఇంకొకసారి ఛాన్స్. ఆ భయం ఉండాలి, కూర్చో. లేకపోతే నేను దోసేస్తా మిమ్మల్ని. ఇక్కడ డ్యూటీ చేస్తున్నాను నేను. నేను అమ్ముతున్నాను కదా, టికెట్ ఉందా నీ దగ్గర? సంవత్సరానికి సరిపడా పాస్ ఉంది. అందుకనే మీదకి ఎక్కేస్తున్నావు అనమాట. తెల్లారిపోయి నెక్స్ట్ స్టేషన్ వచ్చేస్తుంది, ఆపు. టికెట్ జాంకాయలే టికెట్ జాంకాయలే జాంకాయలే. జాంకాయలే. బాబు కేజీ ఎంతమ్మా? రూపాయలు చిచ్చి నేను ఇలా అయిపోయినట్టు. పక్క పక్కలోకి వెళ్ళి అవతలకి. టికెట్ ఇదిగోండి సార్. మీ టికెట్ ఓకే. లగేజ్ ఏది? లగేజ్ ఎక్కడ ఉంది లగేజ్ అనరా దీన్ని? లగేజ్ అనరా దీన్ని? సార్? అది నా బొజ్జ సార్. అది బొజ్జ అంటే బొజ్జలా ఉండాలి, భోగి అంత ఉండకూడదు. ఈసారికి మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం మాత్రం దానికి మాత్రం నేను లగేజ్ టికెట్ కొట్టేస్తాను. అలాగే ఓకే ఓకే సార్. ఎవడో ఒకటి మిస్ అయ్యాడు. రేయ్ ఏం చేస్తున్నావురా? పల్లీలు తింటున్నా సార్. పల్లీలు తింటూ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను. తినేం చేస్తాం సార్, తొక్క కింద పడేస్తున్నాం. రైలు అంటే ఏంటో తెలుసా? ఇల్లు లాంటిదిరా, ఇల్లు లాంటిది. ఇంట్లో ఇంట్లో కొట్టు. రైలు అంటే ఏమనుకున్నావు? రైలు అంటే ఇల్లు లాంటిది, భోగిలన్నీ, బంధువులు లాంటివి, పట్టాలన్నీ, చుట్టాలు లాంటివి, ఇంజన్ ఇలా వెలుపు లాంటిది. వెళ్ళిపో. తొక్కది. ఆ తొక్కలని బాగా తుడు. కంపార్ట్మెంట్ అంతా అర్థంలా ఉండాలి. ఎక్కడైనా తేడా వచ్చిందో నరికి పోగురా. భలే బుద్ధి చెప్పారు సార్. అడిగి ఇలాంటి వాళ్ళకి జరగాల్సిందే ఇలాగా. ఆడే చెప్పులు పేరు పెట్టాడు. ఏం చేస్తున్నారా నువ్వు? అంతే అంతే, చెప్పులు పైన పెట్టాను సార్. ఎందుకు పెట్టావు? నేను అంటే మేమందరం పాపాత్ములవి, నీ చెప్పుల పాదదూలు మా మీద పడి మేమంతా అయితే చెప్పులు ఇలాగే పెడతావా? కొయ్, అది అది కరెక్ట్ కరెక్ట్. జాంకాయలు జాంకాయలే. ఐఎమ్ వెరీ సారీ రా. నేను సెంటర్ లోనే కొడదాం అనుకున్నాను, నిలబడ్డావు, గురి తప్పింది. గురి తప్పింది. సాఫ్ట్వేర్ అని కూడా చూడకుండా అలా కొట్టారండి సార్. అతను హార్డ్వేర్ అనుకున్నాడు. టికెట్ నేనైతే వెంటనే కొడతా. టికెట్ ఇప్పుడు చెప్తారు చూడు. ఇప్పుడు ఎలా వచ్చిందా తొక్కేసాడని? సలంద్ర బిస్కట్ ఏమన్నా ఇందాక సలంద్ర బిస్కట్ ఇందాకేమన్నావు చెప్పు చెప్పు. సలంద్ర సలంద్ర కలిపిస్కా. నవ్వుతున్నాడు రాఘవ, నవ్వుతున్నాడు. గిచ్చు తొడమాస పెట్టు. టీటీ అంటే లోకం అయిపోయింది ప్రతి వాడికి. టికెట్ తీయకుండా నవ్వుతున్నాడు. ఈ ఏడుపు ముందే ఉండాలి. సలంద్ర బిస్కా కిస్కిస్కా అన్నా ఇందాక. కూర్చో. ఎక్కడికి వెళ్తున్నావు? బాత్రూమ్ కి. టికెట్ ఏదమ్మా? ఎక్కడికి వెళ్ళాలి? చిత్తూరు వెళ్దాండి. ఇది చిత్తూరా? సంపేశావు బాబు. ఈ ట్రైన్ విశాఖపట్నం వెళ్తుంది. మరి ఇప్పుడు ఎలాగండి? ఎలాగైతే కంగారే ఉంది, నేను పంపిస్తాను కదా. ఎక్కడికి వెళ్ళాలో
తెలుసుకోకుండా కన్ఫ్యూజ్ చేసి తప్పుకి క్షమాపణ లేదు తోసేయ్. చిత్తూరులో పడాలి. అదిగో వచ్చేస్తుంది చిత్తూరు ట్రైన్ ఎక్కా. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ. నాకు ఈ టీటీ నచ్చాడు. ఏంటో స్మెల్ వస్తుందేంటి? ఏయ్ ఎక్కడికి వెళ్ళొచ్చు? కడతాం కదా కొట్టు కొట్టు. ఎక్కడికి వెళ్ళొచ్చు? మరి స్మెల్ వస్తుంది, నీళ్ళు కొట్టలేదా? అంటే వెనకాల వచ్చాడు కొడతాడు కదండి. మరి ఆడు అలాగే అనుకుంటే ఇంకోటి వచ్చిన కొడతాడు. ఇలాగే ప్రతివాడు అనుకోవడం వల్ల స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా నాగరికత అలవాటు పడలేదురా మీకు. లే వాడు నీళ్లు కొడతాడు, నీ ఏంటి గ్యారంటీ? బాత్రూమ్కి వెళ్ళి శుభ్రంగా కడుగు, పెర్ఫ్యూమ్ వాసన రావాలి. పర్ఫ్యూమ్ వాసన. ఈ స్కిట్ మాత్రం రైల్వేస్ అంకితం. టికెట్ పర్స్ పోయింది సార్. ఎవరు కొట్టేశారు? నెక్స్ట్ స్టేషన్ వచ్చేస్తది. పర్సు ఎందుకు పోయింది, ఎప్పుడు పోయింది చెప్పు. నిజంగా తీసావా? ఎందుకు పోయిందిరా? అన్నీ పోతాయా? మరి వాచ్ పోలేదేవరా, ఉంగరాలు పోలేదేవరా? నీ మొహం చూస్తే నమ్మబుద్ధి కాకపోయినా సిచ్యువేషన్ చూస్తే నమ్మాలని. రే ఎంతసేపు పక్క భోగితుడేలో గెట్ అవుట్. నువ్వేం చేస్తావంటే నీ పెర్ఫార్మెన్స్ నా దగ్గర కాకుండా భోగిలో ఉన్న ప్రయాణికులందరినీ ఎంటర్టైన్ చేస్తూ నీ పెర్ఫార్మెన్స్ అడుక్కుని నాకు ఇస్తే ఫైన్ కట్టేస్తా. ఇప్పుడు చూడండి సార్ నా పెర్ఫార్మెన్స్. దారి చూడు దొంగ చూడు మామ దొన్నపోతుల పేరే చూడు. ఏంటి ఆడి మీద చేయి చేసుకుంటున్నావు ఏంటి? అంటే ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తున్నాడు సార్. తోటి ప్రయాణికుడు అడుక్కునేవాడంటే అలుసు అయిపోయిందా నీకు? ఎన్ని ఎపిసోడ్ నుంచి కొట్టాలని చూస్తున్నాను తెలుసా నీకు? టికెట్ 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 అమ్మా, టికెట్ ది. ఏమ్మా పావనే, నువ్వేంటి ఇలా వస్తున్నావు? వైజాగ్ డ్యూటీ వస్తున్నావు నువ్వు కూడా? ఏమండి ఇది వైజాగ్ వెళ్ళేది కాదు, చిత్తూరు వెళ్ళే ట్రైన్. చిత్తూరు వెళ్ళేదా? చిత్తూరు వెళ్తుంది. వైజాగ్ వెళ్ళేది కాదు. వైజాగ్ వెళ్ళేది కాదు. అంటే పొరపాటు. అందరు కలిసి తోసేయండి. ఎక్కడికో వెళ్ళాల్సిన చిన్న పొరపాటు జరిగింది. పొరపాటు మీ ట్రైన్ ఎక్కేసాను. ఎవడన్నా రాఘవని కొట్టాడంటే సచ్చారే. అరే నాగి, ఏంటి సార్? రైల్వే అధికారి ఆ. ఏ ట్రైన్ ఎక్కుతాడు ఎవరైనా చెక్ చేస్తాడు. ఫుల్ పవర్స్ టన్నీలు రాఘవ. పొరపాటును వేరే రైలు ఎక్కానుకో కొట్టేస్తారా మీరందరూ? రైల్వే ఆఫీసర్, మీరు ఎక్కుతారు దిగేస్తారు, నేను ప్రతిరోజు ఎక్కుతూనే ఉంటాను. మీరు సాఫ్ట్వేర్ సార్, ఇలా ఉంటాడు. ఫస్ట్ సేతాన్ని ఇక్కడ మంచి బేరం వచ్చింది. ఎవడాడు? మొత్తంతా కొంటారంట. ఏడాడు? అదే ఎదురుగుండా గూడ్స్ బండి వస్తుంది, అందులో కొంటారంటే. హ్యాపీ జర్నీ. నువ్వు కూర్చో అమ్మా.